ఒక్కసారి ఊహించుకోండి, బయట ప్రపంచానికి మిమ్మల్ని చూసి ఒక గంభీరమైన సింహంలా కనిపిస్తారు. ఏ ఆపద వచ్చినా, ఎంతటి కష్టం వచ్చినా ఎవ్వరికి భయపడని తెగువ మీది. కానీ ఎవరూ లేని ఒంటరితనంలో, చీకటి గదిలో ఒక చిన్న పిల్లాడిలా మీరు ఎంతలా కుమిలిపోయి ఏడ్చారో బహుశా ఈ ప్రపంచంలో మీ అంతరాత్మకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు కదూ. అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వారి జీవితంలోని అత్యంత రహస్యమైన, ఎవ్వరికి తెలియని ఒక కఠోరమైన వాస్తవం గురించి. ఎందుకు మీరు జీవితంలో పదే పదే ఓడిపోతున్నారు? ఎవరికైతే మీరు మీ ప్రాణం ఇచ్చి సహాయం చేస్తారో, ఎవరి కోసం రాత్రింబవలు కష్టపడుతున్నారో వాళ్ళే తీర సమయం వచ్చాక మీ వెన్నుపోటు ఎందుకు పొడుస్తున్నారు? అసలు మీ తలరా తింటేనా, లేక మీ పతనానికి మీరే కారణమా? ఈ వీడియో ఒక సాధారణ జ్యోతిష ప్రవచనం కాదు. మీ గుండెల్ని హత్తుకునే, మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. దయచేసి శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే విషయాలు మీలో కొత్త రక్తాన్ని ఉరకలెత్తిస్తాయి, మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి, అలాగే మీ జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని ఇస్తాయి. ఇది పూర్తయ్యేసరికి అవును, ఇది అక్షరాల నా కథే అని మీరే ఆశ్చర్యపోయి ఉద్వేగానికి లోనవుతారు. మనం మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటున్నామంటే ఒక అగ్నితత్వం గురించి మాట్లాడుకున్నట్లే లెక్క. మీరు పుట్టిందే ఈ ప్రపంచాన్ని ఏలడానికి, కానీ ఎవ్వరి చేతిలోనూ కీలుబొమ్మల బతకడానికి కాదు. మీ మనసు ఎంత స్వచ్ఛమైనదంటే అందులో ఎలాంటి కల్మషం, కుతంత్రం, మోసం అస్సలు ఉండదు. మనసులో ఒక విషయాన్ని దాచుకొని పైకి మరొకటి మాట్లాడి నాటకాలు ఆడటం మీకు అస్సలు చేతకాని విద్య. ఏదైనా సరే ముఖం మీద కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే మీ నైజం. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఒక శివంగిలా ఎదిరించి మీ తెగువ చూసే సమాజం మీకు ఎంతో గౌరవం ఇస్తుంది. ఏ పని మొదలుపెట్టినా అందులో మీరు చూపించే ఉత్సాహం, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎదురునించేవాడు, ఎంతటి బలవంతుడైనా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగిపోయే మీ ఆత్మవిశ్వాసం నిజంగా అమోఘం. కానీ ఇంతటి అద్భుతమైన శక్తి, దైవందంతమైన ధైర్యం ఉన్నప్పటికీ మీరు ఎందుకు ప్రశాంతంగా లేరు? ఎందుకు మీకంటూ ఒక స్థిరమైన విజయం దక్కడం లేదు? ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి వేసుకొని నిజాయితీగా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ చేతుల మీదుగా సహాయం పొందిన వాళ్ళే తీరా మీ అవసరం తీరిపోగానే మిమ్మల్ని దూరం పెడుతున్నారు కదూ. మీరు ఎవరినైతే మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, ఎవరి కోసం మీ జీవితాన్ని దారబోస్తున్నారో వాళ్ళే ఈ రోజు మిమ్మల్ని కారణం లేకుండా ద్వేషిస్తున్నారు కదూ. దీనన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మీ శత్రువులు ఎక్కడో బయట లేరు, మీ పక్కన అసలే లేరు. వాళ్ళు సాక్షాత్తు మీలోనే నివాసం ఉంటున్నారు. మీ విజయాలను, మీ సంబంధాలను ఒక రక్షకుడిలా ధ్వహించి వేస్తున్న ఆ రెండు భయంకరమైన శత్రువులు. ఒకటి నియంత్రణ లేని మీ కోపం, రెండవది ఆలోచన లేని మీ ఆవేశం. మీ బతుకును నాశనం చేస్తున్న అతిపెద్ద శాపం ఇదే. కోపం వచ్చినప్పుడు మీరు అస్సలు మీలా ఉండరు. ఆ ఒక్క క్షణంలో మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట ఒక పదునైన కత్తిలా మారి ఎదుటివారి గుండెల్లో బలంగా గుచ్చుకుంటుంది. మీ ఎదురుగా ఉన్నది మీ సొంత వాళ్ళ, పెద్దవాళ్ళ, మీకు గతంలో సాయం చేసిన వాళ్ళ అనే కనీస స్పృహ కూడా ఆ క్షణంలో మీకుండదు. మనసుకి ఏది అనిపిస్తే అది నిర్దాక్షిణంగా అనేస్తారు. ఆ తర్వాత కోపం చల్లారాక చీ నేనలా అని ఉండకూడదు, అనవసరంగా వారిని తీవ్రంగా బాధ పెట్టానని ఒంటరిగా కుమిలిపోయి పశ్చాత్తాపపడతారు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. పగిలిన అద్దాన్ని, పెదవి దాటిన మాటను ఈ సృష్టిలో ఎవ్వరు వెనక్కి తీసుకోలేరు కదూ. మీ ఈ కఠినమైన మాటల వల్లే ఎంతో మంది మంచి స్నేహితులు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే ఆత్మీయులను మీ చేతులారా మీరే దూరం చేసుకుంటున్నారు. మీకు మనసులో వారి పట్ల ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోయినా మీ మాటల వల్ల జనం మిమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకొని మీకు దూరం అవుతున్నారు. తీరా మీకు కష్టకాలం వచ్చినప్పుడు మీకు అండగా నిలబడడానికి ఒక మనిషి కూడా మిగిలని భయానక పరిస్థితి మీరే స్వయంగా కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న ఈ విషయాలు మీ జీవితంలో నిజంగానే జరుగుతున్నాయని, మీ కోపం మీకు అతిపెద్ద శత్రువు అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుంటే ఒక్క క్షణం ఆగి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మీ మనసులోని లోతైన భావాలను మేము ఎంత చక్కగా అర్థం చేసుకున్నామో మాకు తెలియజేస్తుంది. మీలాంటి ఎంతో మంది ఈ విషయం చేరువ కావడానికి సహాయపడుతుంది. ఇకపోతే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య ఆర్థిక నష్టం మరియు అప్పుల బాధ. మీకున్న మరో భయంకరమైన దౌర్బల్యం గుడ్డి నమ్మకం. ఎవరినైనా వచ్చి మీ ముందు రెండు కన్నీళ్ల చుక్కలు రాల్చినా లేదా కలబొల్లి మాయ మాటలు చెప్పినా చాలు, ఇట్టే మీ మనసు కరిగిపోతుంది.
వాళ్ళ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి, వాళ్ళ నిజస్వరూపం ఏంటి, వాళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఎంత అని కనీసం ఒక్కసారి కూడా ఆలోచించరు, ఆరా తీయరు, డాక్యుమెంట్స్ సరిచూసుకోరు, ఎలాంటి గ్యారంటీ అడగరు. గుడ్డిగా వారిని నమ్మి మీ కష్టాజీతాన్ని వాళ్ళ చేతిలో పెడతారు. ఏదైనా వ్యాపారంలో ఆలోచించినంత ఆవేశపడి పెట్టుబడులు పెట్టేస్తారు. చివరికి జరిగేది ఏమిటి? డబ్బులు పోతాయి, నమ్మకం పోతుంది. తీరా మీరు ఇచ్చిన డబ్బును తిరిగి అడగడానికి వెళ్తే అప్పటి వరకు మీ ముందు చేతులు కట్టుకొని వినయంగా నిలబడిన వాళ్ళే ఎదురు తిరిగి మీకే బెదిరింపులుగా దిగుతారు, అవమానిస్తారు. నమ్మి మోసపోయిన అమాయకుల జాబితాలు తీస్తే అందులో మొదటి స్థానం ఖచ్చితంగా మీదే ఉంటుంది. సంవత్సరాల తరబడి మీరు రక్తం చిందించి సంపాదించిన దాన్ని ఒక్క క్షణం చేసే తప్పుడు నిర్ణయంతో, తొందరపాటుతో కోల్పోతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు సహనం అనేది జన్మతః శత్రువుతో సమానం. ఏ పనైనా సరే చిటికలో జరిగిపోవాలి. ఈరోజు విత్తనం నాటితే రేపటికల్లా అది పెద్ద వృక్షమైపోయి పండ్లు ఇచ్చేయాలని అన్నంత ఆరాటం మీది. ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు మీకుండే ఉత్సాహం, ఆవేశం వర్ణాతీతం. దాన్ని ఎవరు ఊహించని ఒక గొప్ప స్థాయిలో స్టార్ట్ చేస్తారు. కానీ అందులో ఊహించని చిన్నపాటి కష్టం ఎదురైతే, లేదా మీరు ఆశించినంత వేగంగా ఫలితం రాకపోయినా వెంటనే దాని మీద ఆసక్తి కోల్పోతారు. ఆ పనిని సగంలోనే గాలికి వదిలేసి మరో కొత్త పని వైపు పరుగులెడతారు. ఒక చోట బావి తవ్వినప్పుడు మొదలుపెట్టి 10 అడుగులు తవ్వగానే నీళ్లు రాలేదని దాన్ని వదిలేసి ఇంకో చోట తవ్వడం మొదలు పెడతారు. అలా 10 చోట్లు సగం సగం బావులు తవ్వుతారు. కానీ ఒకే చోట ఓపికగా లోతుగా తవ్వి నీళ్లు పడేంత వరకు వేచి చూస్తే స్థిరత్వం మీకు లోపిస్తుంది. ఇదే మీ జీవితంలో ఎన్నో గొప్ప విజయాలను చేజారడానికి అతిపెద్ద కారణం. ముగింపు లేని పనుల జాబితాలో మీ జీవితంలో ఎప్పుడు ఒక పెద్ద గుద్ది బండలాగా మారుతుంది. ఈ ఆవేశాన్ని, ఈ పనికిరాని తొందరపాటుని ఇక్కడితో ఆపేయండి. దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. నిప్పుతో ఎంత రుచికరమైన వంట చేసుకోవచ్చు, అలాగే అదే నిప్పుతో ఉన్న ఇల్లు కూడా తగలబెట్టుకోవచ్చు. మీలో దాగి ఉన్న అనంతమైన శక్తి, మీ కోపం కూడా అచ్చం అలాంటిదే. దాని సరైన మార్గంలో, సరైన లక్ష్యం వైపు మళ్ళిస్తే మీరు ఈ ప్రపంచాన్ని జయించగలరు. తిరిగి మీరు ఒక రాజులా తలెత్తుకొని గౌరవంగా బతకాలంటే ఈ క్షణం నుంచి మీ జీవితంలో 3 కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మొదటిది మౌనం. ఇది సృష్టిలో అత్యంత భయంకరమైన ఆయుధం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా, మీకు విపరీతమైన కోపం తెప్పించే పరిస్థితి ఎదురైనా వెంటనే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకండి. కనీసం ఒక 10 నిమిషాల పాటు పూర్తిగా మౌనంగా ఉండండి, లేదా ఆ ప్రదేశం నుంచి నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ కోపంలో మీరు తీసుకునే నిర్ణయం 100% మీ కొంప ముంచుతుంది. మీ నాలుకపై మీకు నియంత్రణ వస్తే మీరు సగం యుద్ధం గెలిచినట్లే. శారీరక బలం ఉన్నవాడి కంటే ఓర్పు గలవాడే జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధిస్తాడన్న పచ్చి నిజాన్ని గుర్తుపెట్టుకోండి. రెండవది, గుడ్డి నమ్మకానికి శాశ్వతంగా వదిలేయండి. ఇకపై ఎవరైనా మీ దగ్గరకు సాయం అడిగినా, ఏదైనా వ్యాపారం ఆఫర్ ఇచ్చినా గుడ్డిగా నమ్మకండి. 10 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించండి. అవసరమైతే నిర్మోహమాటంగా, కఠినంగా నో చెప్పడం నేర్చుకోండి. మీ డబ్బు మీ ఇష్టం, మీరు దాన ధర్మాలు చెయ్యండి, అందులో ఏమాత్రం తప్పులేదు. కానీ మోసపోకండి. చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా సాక్షాత్ దేవుడి దిగివచ్చి అడిగిన డబ్బులు ఇవ్వకండి. మూడవది స్థిరత్వం మరియు నిరంతర శ్రమ. ఏ పనినైనా మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు దాని ప్రాణం విడిచిపెట్టకండి. గుర్రంలాగా వేగంగా పరిగెత్తడం కంటే ఏనుగులాగా నిదానంగా అయినా సరే ఎంతో బలమైన స్థిరమైన అడుగులు వేయండి. గురి చేరే వరకు అసలు వెనక్కి తగ్గవద్దు. పట్టుదల అంటే మేషరాశి వారి అనంతలా మీ ముద్ర వేయండి. మీలో నిరంతరం రగులుతున్న ఆ నిప్పు మీకు జీవితంలో వెలుగునివ్వాలి, కానీ మిమ్మల్నే దహించి వేసే చితిమంట కాకూడదు. మీ స్వచ్ఛమైన అమాయకత్వాన్ని ఈ లోకం చేతకాని తత్వంగా, దద్దమ్మలుగా భావిస్తుంది. వాళ్ళందరికీ మీ ఆస్తుల సత్తా ఏంటో, మీ బలమేమిటో రుచి చూపించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇన్నాళ్ళు మీ వైఫల్యాన్ని చూసి ఎవరైతే హేళనగా నవ్వారో, ఎవరైతే మిమ్మల్ని మోసగించి చునకలుగా చూశారో, వాళ్ళే మీ అద్భుతమైన ఎదుగుదలను చూసి కళ్ళు తేలేసేలా, అసూయతో రగిలిపోయేలా మీరు ఎదగాలి. కింద పడిపోవడం ఎప్పటికీ ఓటమి కాదు,
పడిన చోటు నుండి రెట్టింపు ఉత్సాహంతో ద్విగుణీకృతమైన బలంతో పైకి లేచిన వాడే నిజమైన వీరుడు. మీరు పుట్టుకతోనే వీరులు, అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం మీలో ఉన్న ఆ పలికి మాలిన ఆవేశాన్ని పక్కన పెట్టి ఓర్పును మీ ప్రధాన ఆయుధంగా మలుచుకోండి. ఈ ప్రపంచం మొత్తం మీ పాదక్రాంతం అవుతుంది. ఈ మాటలు వింటుంటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి కదూ. మీలో ఏదో తెలియని కొత్త శక్తి ఆవహించినట్లు అనిపిస్తుంది కదూ. ఈ అద్భుతమైన ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. ఈ మాటలు మీ మనసు పొరల్లోకి ఎంతగా చొచ్చుకుపోయాయంటే మీరు జీవితంలో ఎక్కడైనా నిరాశ గురైనప్పుడు మళ్ళీ ఈ వీడియోని వినాలి. ఈ ప్రతి అక్షరాన్ని మీకు స్ఫూర్తిగా మార్చుకోవాలనిపించేలా మిమ్మల్ని కదిలించాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఇది కేవలం మీరు వింటున్న ఒక వీడియో మాత్రమే కాదు, మీ అఖండ విజయానికి తొలి నాంది. మీలో ఇప్పుడు రగిలిన ఈ సరికొత్త ఆశ రేపటి మీ అద్భుతమైన భవిష్యత్తుకు బలమైన పునాది కావాలి. మీరు గెలవాలి, మీకోసం మీరు బతకాలి. మీ గెలిపే మా అంతిమ లక్ష్యం. సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ వినండి, మళ్ళీ వినండి. మీకంటూ ఒక చరిత్ర లిఖించే వరకు విశ్రయించకండి.